ఉన్న ఊర్లకు దిక్కు లేదు, అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాడట. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుగా చంద్రబాబు గారు ఏ ఒక్క పని సరిగ్గా చేయకుండా కేవలం ఆర్భాటాలతోనే కాలం వెళ్లిబూస్తూ ఆ ఊరిని నేను ఇది విశ్వనగరంగా మార్చేస్తా, దీని రూపురేఖలే తీర్చివేసేస్తా, దీన్ని అత్యంత చారిత్రక పట్టణంగా మార్చివేస్తా అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరం తిరుపతి, అత్యంత పురాతనమైనటువంటి ఆధ్యాత్మిక శోభ కలిగినటువంటి నగరం తిరుపతి. ఈ మురికి వాడల్లో ఈ తిరుపతిలో చంద్రబాబు గారి పాలన నిర్వాహకం కారణంగానే 42 మురికి వాడలు ఏర్పడ్డాయి. తిరుపతి చుట్టుపక్కల 47కు పైగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చంద్రబాబు గారి గత పాలన కాలంలోనే కబ్జాలకు గురై భూగర్భ జలాలు పొందేటువంటి అవకాశమే లేకుండా ఆ చెరువులన్నింటినీ ఆక్రమించటం కారణంగా నీళ్లు అడుగంటిపోయి ఈ రోజున నీళ్లు దొరకక కటకటాలా పడుతున్నారు ప్రజలందరూ కూడా. 42 లీటర్ల నీరు రోజుకు ప్రతి ఒక్కరికి అవసరమైతే మున్సిపల్ శాఖ ఏమో చాలా గొప్పలు చెప్పుకుంటూ మేము నీళ్లను ఎప్పటికప్పుడు తీర్చడానికి యుద్ధ ప్రాతిపదిక మీద సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ తిరుపతి పట్టణంలో ఇప్పటికే నీటి ఎద్దడి అనేక చోట్ల ప్రారంభమై ప్రజలు మాకు నీళ్లు రావటం లేదు అని వాళ్ళు కంప్లైంట్లు చేస్తున్నారు. దీనికి సమాధానం మున్సిపల్ అధికారులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తెలుగు గంగా కైలాసగిరి రిజర్వాయర్లో స్టోరేజ్ అయినటువంటి నీళ్లు కానీ, కళ్యాణి డ్యాంలో ఉన్నటువంటి నీళ్లు కానీ తిరుపతి ప్రజల అవసరాలను తీర్చటానికి ఏమాత్రమూ ఉపయుక్తం కావు. కనుక నీటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి అత్యధికంగా నిధులు కల్పించి తిరుపతి దాహార్తిని తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి జనాభా ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకోకూడదు. ఎండాకాలంలో తిరుపతికి మళ్ళీ అదనంగా రోజు 1,00,000 మంది జనాభా వస్తుంటారని వాళ్ళు కూడా నీళ్లు తాగక తప్పదు. వాళ్ళ అవసరాలను కూడా మున్సిపల్ శాఖే తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ జీవకోన ప్రాంతంలో మేము 4 రోజులుగా తిరుగుతున్నాం. దోమల మీద యుద్ధం ప్రకటించినామన్నారు. దోమల బెడదతో ప్రజలు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. 4-5 దోమలు కలిస్తే ఒక చంటి పిల్లోడిని ఎత్తుకొని వెళ్ళిపోయే అంత పెద్ద దోమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఎక్కడ మీరు మందు కొట్టారు? మీరు దోమలకు మందు కొట్టారా లేక మీరు మందు కొట్టి పడుకున్నారా? నారాయణ గారు మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు అని ప్రశ్నిస్తున్నాం మేము. ఒక్క దోమ చావల, దోమల మీద యుద్ధము అని ప్రకటిస్తారు. ఈయన పూర్తిగా బెల్ట్ షాపుల్ని రద్దు చేశాము అని అంటున్నారు. వీధికి ఒక బెల్ట్ షాప్ ఉన్నది ఈ ప్రాంతంలోనే. ఇక ఏమి రద్దు అయింది? ప్రజలందరినీ కూడా మందుబాబులుగా మార్చివేసి తమ హక్కుల కోసమని పోరాడనివ్వకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్య జ్వాలను ఆర్పివేసి ప్రజలను దుడ్డు బానిసలుగా మార్చివేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు చేపట్టారు. ప్రజలలో ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి స్థితి తీసుకొని వస్తున్నారు. ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. యాంత్రికంగా మామూలుగా జరిగేటువంటి అభివృద్ధి పనుల్ని చూపించి ఇది మేము చేసినటువంటి పెద్ద పనులు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. పెద్ద ఎత్తున స్మార్ట్ సిటీగా మేము ప్రకటించినామని చెప్పినారు. ఎక్కడ నిధులు, ఎక్కడ అభివృద్ధి? చివరకు దోమల మీద కూడా దానికి సరిపడా మందు కూడా మీరు అందించలేకపోయినారు. మున్సిపల్ శాఖ సరైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచుకోలేకుండా పోయింది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచినటువంటి వీళ్ళు స్మార్ట్ సిటీ అని రోజు పేపర్లో రాసుకుంటే ప్రయోజనం లేదు. ఆ స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా నిధుల కోసమని ఒత్తిడి తెచ్చి
ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద మరింత బలవంతం చేసి పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి తిరుపతిలో దాదాపు 1,00,000 మందికి పైగా సొంత ఇళ్ళు లేదు. ఈ 42 మురికివాడల్లోనే నివసిస్తున్నటువంటి అత్యంత కడు దయనీయమైనటువంటి పరిస్థితులలో బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన బ్రతుకుతున్నటువంటి ప్రజలు దాదాపు 2 లక్షలకు పైగా తిరుపతిలో ఉన్నారు. వాళ్ళకందరికీ ఇళ్లు కట్టించాల్సినటువంటి బాధ్యత హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు గారి మీద ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ చేయకపోతే అతి తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను సిద్ధం చేసి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నా.